హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం పొట్లకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పొట్లకాయలకి పొట్టు ఉంటుంది కదా, అది బాగా జూరేసేయండి. జూరేసిన తర్వాత దాని లోపల గింజలు అనేది ఉంటుంది. ఆ గింజలు తీసేసి ఇలాగ నేను చూపించినట్టు సన్నగా తరుక్కోండి. మనం సన్నగా తరిగి ఒకసారి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు పట్ట, మొగ్గ, లవంగము, ఎండుమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకొని, ధనియాలు వేసుకొని మిక్సీకి పట్టుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్ ఎత్తుకొని ఆయిల్ వేసి ఆవాలు, ఎర్రగడ్డలు, పప్పు అవన్నీ వేసి బాగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత టమాటో కూడా వేసి బాగా వేయించుకోండి. టమాటో కూడా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసి బాగా కొంచెంసేపు బాయిల్ చేయండి. బాగా బాయిల్ చేశాక పొట్లకాయని మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీంతో మనం వాటర్ అనేది కొద్దిగా కూడా క్వాంటిటీ వేయొద్దండి. నేను లాస్ట్లో అయితే కొద్దిగా కావాలంటే మన గ్రేవీ అయితే వేసుకోవచ్చు. ఇలాగా మనం దీన్ని టిఫిన్స్లో అంటే దోశలో కానీ, ఇడ్లీలో కానీ, పరోటా, చపాతీలో తినండి. చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.